వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పొరుగు దేశం నేపాల్లోని ముక్తినాథ్ యాత్రకెళ్ళినటువంటి ప్రయాణికులు అక్కడ అల్లర్లో చిక్కుకున్న అనతి కాలంలోనే వారందరిని కూడా క్షేమంగా స్వగృహాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆ యాత్రికుల పార్టీ మాత్రం ఈరోజు సంతోషాన్ని కలిగించింది. కాకపోతే అటువంటి అల్లుకల్లోలమైన ప్రదేశంలో దేశం కాని దేశంలో వారికి వచ్చిన కష్టాన్ని పరిగణనలు తీసుకొని వారిని ఇళ్ళకి చేర్చేందుకు ఏ ప్రక్రియ దోహదపడింది అన్న విషయం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అంటున్నారు. చూస్తే యాత్రికుల ఆనందానికి అవధుల్లేవు. వారికి వచ్చిన కష్టం తెలిసిన వెనువెంటనే వారిని స్వగ్రామానికి చేర్చడానికి ఏ అంశం మీకు దోహదపడింది? అంటే ముందుగా అందులో ఒక పర్సన్ లోకేష్ అన్న గారికి డైరెక్ట్గా కాల్ చేసి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఇమ్మీడియట్గా లోకేష్ అన్న గారు దాన్ని తీసుకొని మొత్తం అలర్ట్ అయ్యి సీఎం గారి దృష్టికి వెళ్ళినట్టునే సీఎం గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండి మీరు పని చేయమని మంత్రి గారికి లోకేష్ అన్న గారికి అప్పచెప్పి ఈవెన్ అనంతపూర్ మీటింగ్ కూడా రాకుండా ఆయన పూర్తిగా పర్యవేక్షణ చేసి మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి సహాయంతో ఇమ్మీడియట్గా ఒక ఫ్లైట్ అరేంజ్ చేసి 144 మంది జనాలకి ముందు అక్కడి నుండి ఎక్కించి వైజాగ్ తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నిన్న 2:30కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినంత వరకు లోకేష్ అన్న గారు కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. ఎలా సాధ్యపడింది? అక్కడ చూస్తే అల్లుకొల్లలు అదేవిధంగా బేతావాహం మనిషి కనబడితే చంపేసేటటువంటి ఒక భయానక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వీరందరినీ ఎలాగ ఐడెంటిఫై చేశారో ఆ తేడానికి సెక్యూరిటీని అధిగమించాలి, ఎంబసీని అధిగమించాలి. ఈ ప్రక్రియ ఎలా సాధ్యపడింది? నిన్న అది కూడా మాకు నిన్న మేము ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పారు 2 రోజులు ఒకళ్ళ దగ్గర సెల్ ఫోన్లు దొంగలించారు, వాచ్ దొంగలించారు, డబ్బులు దొంగలించేశారు, వాళ్ళు కళ్ళెదురుగా కత్తితో తాళపగలు కొట్టేశారు, ఒకరిని పిస్టల్తో కాల్చారు. ఇవన్నీ వాళ్ళు చూశారు. వాళ్ళు భ్రాంతులకు గురి అయ్యి అక్కడ ఒక 2-3 తెలివైన వాళ్ళు ఉండి వాళ్ళు లోకేష్ అన్న గారికి మెసేజ్ ఇవ్వడం, అక్కడ నుండి మన వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఎంబసీకి కనెక్ట్ అవ్వడం, ఎంబసీ నుండి మన వాళ్ళందరికీ చెక్కింగ్ చేయడము, తర్వాత ఫ్లైట్ అరేంజ్ చేయడం. మనకి లక్కీగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అయినందువల్ల ఇమ్మీడియట్గా ఫ్లైట్ అరేంజ్ చేయడం. సో అదే పని మీద లోకేష్ మొదటి నుండి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినప్పుడు కానీ ఆంధ్రులకి తెలుగువారికి ఎక్కడైనా ప్రపంచంలో ఏది జరిగినా ఇమీడియట్గా అవసరమైతే బస్సుల్లో పడుకొని కూడా ఆయన చేసిన సందర్భం. సో దాంట్లో భాగంగా అదే థియరీతో ఈవెన్ అపోజిషన్లు ఉన్నప్పుడు కూడా మనం బస్సులేసి తీసుకొని ఫ్లైట్లేసి తీసుకొని వచ్చాం గతంలో. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు మనం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఫాస్ట్గా అదే పని మీద ఉండి అవన్నీ తీసుకొచ్చి నిన్న ఈవినింగ్ రావడం జరిగింది. మన శ్రీకాకుళం జిల్లా వాసులు 8 మంది ఉన్నారు. అందులో 2 టెక్కలి, మిగతా 6 కూడా మన కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం పట్టణం నుండే. వాళ్ళు కానీ కడప, తిరుపతి, కాకినాడ, విజయవాడ, మంగళగిరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల నుండి ఎక్కువగా 144 మంది వచ్చారు. వీళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. మేము 2 రోజులు నరక యాతన అనుభవించాం, మాకు 2 గంటల్లో తెచ్చి దించేశారు లోకేష్ అన్న గారు. ఇంకా మా జన్మలో ఈ మేలు మర్చిపోలేమని వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళందరూ ట్రైన్లో వెళ్ళి అక్కడ ఇంకో ట్రైను, బస్సుల్లో వెళ్ళి ఎక్కడెక్కడ నుండో వెళ్ళారు. అందరూ మధ్యతరగతి, మధ్యతరగతి వాళ్ళు కూడా చాలామంది యాత్రికులు ఉన్నారు. సో వాళ్ళందరికీ కంటిన్యూస్గా ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పి మళ్ళీ ఇక్కడ నుండి తిరుపతి ఇంకో ఫ్లైట్ వేసి వైజాగ్ నుండి అక్కడ అప్పచెప్పి వాళ్ళ ఇంటికి చేర్చితే వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ స్నేహితులు వీళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇదే నిజమైన ప్రజాసేవ అంటే. ప్రభుత్వాలు ఉన్నది దీనికోసమే. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి మేలు చేకూరుస్తేనే అసలైన ప్రజాస్వామ్యం కింద లెక్క. సో తెలుగుదేశం పార్టీ మొదటి నుండి కూడా అదే పందా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు ఉన్నా మొదటి నుండి మనం చేస్తున్నది అదే సర్వీసు. దాంట్లో భాగంగా ఈరోజు లోకేష్ అన్న గారు కీ రోల్ తీసుకొని ఆయన కనీసం 4-5 లక్షల మందితో జరుగుతున్న
అనంతపురం మీటింగ్ కూడా చూడకుండా ఉండిపోయి అదే పని ఉండి సక్సెస్ చేసి పంపించినందుకు చాలా ఆనందం వ్యక్తమవుతుంది. నేను కూడా మా శ్రీకాకుళం ప్రజల తరపు నుండి ఆయన చేసిన పనికి మేము 100% ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. నేను ఫ్లైట్ దిగిన తర్వాత శ్రీకాకుళం వాసులందరూ కూడా మీ ఎదురుకు వచ్చినప్పుడు వారి ముఖాల్లో హావభావాలు ఎలా ఒకరిద్దరు అయితే కళ్ళంట ఏడ్చారు, ఆ భావోద్వేగంతో ఇదయ్యారు. వాళ్ళకి మనం మంచి 3 ఇన్నోవా కార్స్ కొత్తవి రెంట్కి పెట్టాము. ముందే వాళ్ళకి స్నాక్స్ లైట్ డిన్నర్కి కిట్ ఇచ్చాము, వాటర్ బాటిల్ తినడానికి ఒక కొంచెం ఫుడ్ లాంటిది అరేంజ్ చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చాము. ఎక్కించి వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకొని వాళ్ళ కారులో ఎక్కించి ఇంటికి వెళ్ళే వరకు ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ ఆఫీస్ నుండి ఒక ఆయన ఎంబీఐ వచ్చారు, ఆయనకు ఆఫీసర్గా వేశారు, డ్యూటీ ఆఫీసర్గా ఆయన వచ్చారు. నేను అక్కడ ఉండడం జరిగింది. సో అందరినీ రిసీవ్ చేసుకొని పంపించడం జరిగింది. వాళ్ళు బ్రతికి బట్ట కడతామా లేదా, ఇళ్ళకి చేరుతామా లేదా, దేశం కాని దేశంలో భాష కాని భాష దగ్గర బతికి బట్ట కట్టే పరిణామాలు తీసుకొచ్చినట్టు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం తాలూకు కదలికలు కూడా చాలా మేరకు దోహదపడింది. సాంకేతిక పరిజ్ఞానం కూడాను కలిసి వచ్చింది అన్నటువంటి ఒక విషయం ఇందులో స్పష్టమైంది. 100% ఆ వాట్సాప్ కాల్ చేసినందువల్లే ఇమ్మీడియట్గా మనకు వచ్చింది. తర్వాత ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్లే అంత ఇమ్మీడియట్గా గ్యాదర్ అయ్యారు అక్కడికక్కడే అందరూ మన వాళ్ళు. నెక్స్ట్ పొరపాటునే వాళ్ళు ఆ మోకకి అడ్డు ఎవరు వస్తే వాళ్ళని నరికియడం, చంపేయడం, కొట్టడం, లేకపోతే ఏదో ఒకటి తగలబెట్టడం, వాళ్ళు ఎదురుగే తగలబెట్టడం, కాల్చడం ఇవన్నీ జరిగాయి. నిజంగా వాళ్ళైతే ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని ఏముంది అదే మోక వీళ్ళ మీద తిరగబడి కొట్టిస్తే వీళ్ళకి అక్కడ దిక్కు మొక్క ఎవరు లేరు. లక్కీగా వీళ్ళకి ఆ భగవంతుడే వీళ్ళకి సేవ్ చేసినట్టు అక్కడ ఎటువంటి దెబ్బలు తగలలేదు, ఏ ఒక్కరికి ఇంజ్యూర్ అవ్వలేదు. మన వాళ్ళు తెలివిగా ముందే ఒకరికొకరు కలుసుకొని, అంటే గ్రూపులుగా వెళ్ళినందువల్ల వీళ్ళందరూ నడుచుకొని వెళ్ళినందువల్ల ఒకరికొకరు తెలుసుకొని ఇమీడియట్గా సెటప్ అయిపోయారు. సో ఇంకా కొద్దిమంది ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తారు. ఒక దగ్గర అయితే 10 మందే ఉన్నారు. ఆ 10 మందికి ఒక స్పెషల్ ఇదేసి ఫ్లైట్ వేసి మళ్ళీ తీసుకొచ్చి కాఠ్మండు అక్కడ నుండి మళ్ళీ ఎక్కించారు. అది అల్లరి మొక్కలతో కట్టుమిట్టాడుతున్న నేపాల్ రాజధాని ఏదైతే ఉందో కాఠ్మాండు ఈరోజు పూర్తిగా అల్ల కళ్ళలోకి ఉంది. అటువంటి దగ్గరికి ఇతర వ్యక్తులు, ఇతర ప్రాంత వ్యక్తులకు వెళ్ళి తిరిగి ప్రాణాలతో బయటపడి ఈరోజు ఇళ్ళకి చేరారంటే ఆ తెగువని వాళ్ళ మనోధైర్యం వెరసి కూటమి ప్రభుత్వం సహాయం 2 దోహదపడి అంతే 100% వాళ్ళు కూడా చాకచక్యంగా ఒక 3-4 అందులో ఉన్నోళ్ళు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని ఎంబసీకి అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ ఎంబసీ నుండి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన కూటమి ప్రభుత్వానికి ఉండే రిలేషన్స్తో ఇమ్మీడియట్గా అలర్ట్ చేయించడం జరిగింది. అక్కడ మన ఇండియా నుండి ఎంతమంది వెళ్ళారో యాత్రికులు ఇండియా వాళ్ళని అందరిని కూడా అలర్ట్ చేయడం, దాంట్లో మన తెలుగు వారిని అందరినీ ఇమ్మీడియట్గా చేయడంలో మన ప్రభుత్వం లోకేష్ అన్న గారు ఇంకా ఆయనకు అదే పని. మరి నిన్న ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత రిలాక్స్ అయ్యారు. అప్పుడు దాకా ఎవరు కూడా నిద్ర ఆరాలు లేకుండా 24 hours కష్టపడి 2 days కష్టపడితే ఒక కొలిక్కి వచ్చి ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకుండా ఇబ్బంది లేకుండా సేఫ్గా రాగలడం జరిగింది. చూస్తే కనుక ముక్తినాథ్ యాత్రకై వెళ్ళి అక్కడ నేపాల్ అల్లర్లలో చిక్కుకున్నటువంటి తెలుగు వారందరినీ కూడాను ప్రాణాలతో తమ సొంత గ్రామాలకు చేర్చేందుకు వారి సమస్యను పరిగణనలు తీసుకున్న మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమించి కేంద్ర ప్రభుత్వంతో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి చేసినటువంటి ఈ ప్రయత్నం మాత్రం యాత్రికుల కుటుంబాల్లో మాత్రం ఆనందం వెల్లువెత్తుంది. ఇంటికి చేరుతామా లేదా అన్న భయం నుండి ఈరోజు మాత్రం ఆ ఇళ్లలో సంతోషం నెలకొనడానికి లోకేష్ చేసినటువంటి చొరవే ప్రధాన కారణం అని శంకర్ చెప్తున్నారు. కాకపోతే నిజమైన ప్రజాసేవ అంటే ఇలా ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని తీర్చి ఆదుకున్న నాడే ఆ నాయకులు గుర్తుంటే ఆ ప్రభుత్వంపై ప్రజలకి విశ్వసనీయత ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసిన వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.